ఆగాగు ఆచార్యదేవా, ఏమంటివి ఏమంటివి? జాతి నేపమున సూత సుతులకు ఇందు నీరు అర్హత లేదందువా. ఎంత మాట ఎంత మాట! ఇది క్షేత్ర పరీక్షే కానీ క్షత్రియ పరీక్ష కాదే. కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అతి జుగుసాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కొండలో పుట్టితివి కదా, నీది ఏ కులము? అస్మత్పితామహుడు స్ఫూర్తుల బుద్ధుడైన ఈ శాంతనువుడు శివ సముద్రుని భార్యకు గంగ గర్భమున జనించలేదా? ఈయనదే కులము, నాతో చెప్పితురేమయ్యా. మా వంశపు మూల పురుషుల వశిష్ఠుడు దేవవయసు ఊర్వశి పుత్రుడు కాడా? అతడు పంచమజాత కన్య అయిన అరుంధతి అందు శక్తిని, ఆ శక్తి చల్లాలంగానే ఎందుకు పరాశరుడు, ఆ పరాశరుడు పల్లె పడిచైన మత్సగనేందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు బీదవరాండ్రైన పీతామహి అంబికతో మా తండ్రిని, పిన పితామహి అంబాలికతో మా పిన తండ్రి పాండురాజుని, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ జనుడని మీచే కీర్తించబడుతున్న ఈ రుద్రదేవుని కనలేదా? సందర్భ అవసరములను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యముతో శంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులమని వ్యర్థవాదములెందులకు? ఓహో, రాచరికమా నిర్ణయించలేదు. అయినను మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపద విరాళమై వెలుగొన్న అంగరాజమునికి ఇప్పుడే ఇతని ముద్దాభిషిక్తుని గావించుతున్నాను. సోదరా దుశ్శాసన, అనర్గనవరత్నం శక్తి కిరీటమును వేగముగా గొనితెము. మామ గాంధార్వ సార్వభౌమ సురచరమణిమయమణిత సువర్ణ సింహాసనపు తెప్పించుము. పరిజనులారా, పుణ్య భాగీరథులతో కళ్యాణ భటులారా, మంగళ తిరియారావు శిష్యులుగా యోగింపుడు. వన్యమావులారా, కన్న మహారాజుని కైరము గావింపుడు. పుణ్యాంగనులారా, మీ రాగసూత్రకు పాలభాగములకు కస్తూరి తిలకము తీర్చిదిద్ది బహుజన్మ సుకృత పరిపాక సౌరభ సహజ కవచ కక్ష వైదూర్య ప్రబలిద్యోనికి వాంఛలు చలరేగా వీరగన్నము విద్యారాల్పుడు లేని సకల మహజన సమక్షమున పండిత పరిషన్మధ్యమున సర్వదా సతదా సహస్రగా ఈ కులమత జాతి కూపములను సమూలంగా శాశ్వతముగా ప్రక్షాళన గావించెదను. యమా, ఏమంటివి ఏమంటివి? మానవ జాతి నీచమా! ఎంత మాట ఎంత మాట! వైతరణి వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టిన మీ ధర్మసూత్రములను మంట కలిపి ప్రతి ప్రాణములను దక్కించుకున్న నారీ మనది. సావిత్రిది ఏ జాతి? మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుడు ప్రత్యక్షంగా నుంచి మీ పాశమున సైతం గట్టి పోంచగా నుంచి ప్రాణహరులైన మిమ్ములను ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండాయుడిదే జాతి, మానవ జాతి. నీచమన్న జాతి మూలమున మా వంశము ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్నది కాగా నేడు జాతి జాతి అని మమ్మలను అవహేళన చేయడయా? ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారం! నేటి నుంచి దేవుడదికుడు నరుడగుడనే నిత్యభావాన్ని కూకటి వేలతో సైతం పెకిలించి వేసేదా. మొక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కుల లేని అస్త దిక్పాలకులు, మనుగడనిచ్చే పంచభూతాలను సైతం హా జయ హో నరుడా అని హర్షించే విధంగా ఈ సింహాసనాన్ని అధిష్ఠించదా. స్వర్ణమణిమయు రత్న కస్తలకృతమైన ఈ సభ మందిరమున అకుంఠిత సేవా ద్రాక్ష భూతకాల ధర్మనిలమైన ఈ రౌరవమున సర్వదా సతదా సతదా సహస్రదా ఈ కులమత జాతి కూపములను సమూలంగా శాశ్వతంగా ప్రక్షాళన గావించెదను.